నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని దేవుని యొక్క వాక్య లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. మనిషి నాశనం ముందు మనిషిని అదవడంట. మనిషి యొక్క గర్వం నడుస్తుంది. మనిషి పతనం అయిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుందట. మనిషి కంటే ముందు ఈ గర్వం అహంకారం నడుస్తుంది మనిషి పడిపోవడానికి, మనిషి నాశనం అయిపోవడానికి, మనిషి జీవితము భయంకరంగా పాడైపోవడానికి అతను ఒక గర్వము అహంకారమైన మనసు నడుస్తుంది. రాజనగరం అంతా చూసుకొని తనకున్న గుర్రాలు, రౌతులు, విస్తారమైన పనివాళ్ళు, చక్రవర్తి కదా నెబుకద్నెజర్ రాజు అంతా చూసుకొని మురిసిపోతున్నాడట. ఎంత నా వల్ల వచ్చింది కదా, ఇది నేను సంపాదించింది, నేను 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 అనుకున్నాడు. ఇదంతా నా చేతుల ద్వారా సంపాదించుకుంది, ఇదంతా నేను సంపాదించకపోతే ఇంత రాజ్యము, ఇంత ఇంత ఆస్తి, ఇంత సంపద, ఇంత నాదే కదా అనుకున్నప్పుడు దేవుడు వెంటనే అతని రాజ్యాన్ని తనకు ఉన్నవన్నీ కూడా తీస్తాడు. అహంకారమైన మనసు వల్ల నెబుకద్నెజర్ పడిపోయాడు, అడవి పాలైపోయాడు, మంచుతున్నాడు, భయంకరమైన స్థితిలోకి నెబుకద్నెజర్ వెళ్ళిపోయాడు. మరియు పశ్చాత్తాప పడినవంతుగా దేవుడు అతను శిక్షించాడు. మనిషి పడిపోవడానికి ముందే నడుస్తుంది తెలుసా, గర్వం నడుస్తుంది అంటున్నాడు. అందుకే అన్నాడు, దేవుని యొక్క వాక్యములు చక్కగా వ్రాయబడింది. ఈ లోకంలో ఎక్కడ చూద్దామని మనుషులు గర్వాంధులు అయిపోతున్నారు. అహంకారమైన మనసు, చిన్న ఉద్యోగం ఉంటే అహంకారం, ఒక చిన్న కారు ఉంటే అహంకారం, లేకపోతే చిన్న ఏదో వాళ్ళు కలిగింది ఉంటే అహంకారం, చిన్నోడి దగ్గర నుంచి చిన్న స్థాయి దగ్గర నుంచి పెద్ద స్థాయి వరకు అంత అహంకారం, గర్వం. చాలా మంది గర్వం వల్ల వెలువెగుతున్నారు. దేనికి గర్వం? 103 కీర్తనలో మనిషి జీవితం ఎలా ఉందంటే అడవి పువ్వు వేళ పోల్చబడింది, నరుని ఆయువు గడ్డి వేళ పోల్చబడింది. ఎంతో మంది రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. ఎంతో మంది చూస్తున్నాం, పెద్ద పెద్ద వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు గడించిన వారు, పెద్ద పెద్ద వాళ్ళు మన కళ్ళదిగా చాలా మంది మట్టిలో కలిసిపోతున్నారు. కానీ మనిషికి ఏమి ఉండకూడదని, గర్వం ఉండకూడదని బైబిల్ స్పష్టంగా తెలియజేసింది. ఒకసారి అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారట. అందరూ చాలా మంది అక్కడికి వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు, ధనవంతులు అందరూ చాలా మంది వస్తే అందరూ ఒక ఆయన లెగిస్తున్నాడంట, లింకన్, మీ నాన్న నా చెప్పులు కుట్టేవాడు, నా చెప్పులు మీ నాన్న కుట్టాడు అని చెప్తే అబ్రహాం లింకన్ గారు నవ్వు అన్నారంట, ఆ పని మా నాన్న వాళ్ళు నేను కూడా నేర్చుకున్నాను, చెప్పులు కుట్టే పని నాకు కూడా వచ్చు. ఒకవేళ మీరు ఎవరికైనా చెప్పులు తెగిపోతే కుట్టే అవసరం వస్తే నేను కూడా కుట్టగల, ఆ పని నాకు వచ్చని చెప్పాడంటే అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా నోటు మాట రాలేదు. చూసారా, తగ్గించుకున్నాడు, తను తగ్గించుకున్నాడు అబ్రహాం లింకన్. దేవుని వాక్యం తను తాను తగ్గించి హెచ్చించబడిన దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక గర్వం మనిషికి పనికిరాదని దేవుని వాక్యం చక్కగా నడిపిస్తుంది మనకు సెలవు.